ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తనని వెనకేసుకొస్తూ మాట్లాడుతుంటే అసలు నువ్వు నా కడుపునే పుట్టావారా? ఆ సింధు నిన్ను పూర్తిగా మార్చేసిందిరా. నా చంద్ర లేడనే నిజాన్ని దాచి నన్ను పిచ్చిదాన్లా ఆ చంద్ర కుర్చీ ముందు మాట్లాడేలా చేసింది. నా చంద్ర అనుకొని నా వ్యక్తిగత విషయాలన్నీ ఆ సిద్ధతో చెప్పుకున్నాన్రా. ఒక రకంగా ఇప్పుడు నాకు నేను తప్పు చేసిన ఫీలింగ్ కలుగుతోంది. నా మీద నాకే అసహ్యం వేస్తోందిరా. రయేష్, ఇక సింధు నీడని భరించడం కూడా నా వల్ల కాదు. 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 రయేష్, నా మాటని బాగా గుర్తుపెట్టుకో. ఆ సింధుని కొన్ని రోజులు నా కంట పడొద్దని చెప్పరా. కంట పడొద్దని చెప్పరా. కంట పడొద్దని చెప్పరా. కంట పడొద్దని చెప్పరా. తనని చూస్తేనే లోపలేదో నరకంగా కనిపిస్తోంది. నేను పడుతున్న మానసిక వేదన మీకు అర్థం కావట్లేదురా. అమ్మా, ఒక్క నిమిషం నా మాట కూడా వినమ్మా. ఒక భార్యని ఎలా చూసుకోవాలో, ఎలా గౌరవించాలో నేను ఎక్కడో చూసి నేర్చుకోలేదమ్మా. నిన్ను నాన్నని చూసే నేర్చుకున్నాను. నాన్న ఏ విషయంలోనైనా ఎంత పెద్ద కష్టమైనా మొదట నీకే చెప్పేవారు, నీతోనే పంచుకునేవారు. నాన్న నిన్ను అంతలా గౌరవించేవారు. మిమ్మల్ని ఇద్దరినీ చూసి అర్థం చేసుకున్నాకే నేను కూడా సింధుని కంటికి రెప్పలా చూసుకోవాలని ఫీల్ అయ్యాను. సింధు చేసిన ఒక్క తప్పేంటంటే నీ మీద మితిమీరిన ప్రేమని పెంచుకోవడమే అమ్మా. నిన్ను ఎక్కడ కోల్పోతామోనన్న భయంతోనే తన ఆ నిజాన్ని దాచింది. తను పిచ్చిదమ్మా. ఒక భర్తగా సింధు వైపు నిలబడాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నిన్ను అడుగుతున్నాను, తప్పు చేసిన మధుకే నువ్వు ఇంట్లో ఉండడానికి ఇన్ని అవకాశాలిచ్చావు. నాన్న చివరి కోరిక అని తనని ఇంకా భరిస్తూనే ఉన్నావు. మరి నీ కన్న కూతురు లాంటి సింధుకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వలేవా అమ్మా? ఒకే ఒక్క అవకాశం ఇవ్వలేవా అమ్మా? ఒకే ఒక్క అవకాశం ఇవ్వలేవా అమ్మా? రయేష్, నాకు న్యాయాలు ధర్మాలు చెప్పకురా. నేను నీకు న్యాయాలు చెప్పట్లేదమ్మా. నీ కొడుగ్గా నిన్ను బతిమాలుకుంటున్నాను. నువ్వు నా కన్న తల్లివి, సింధు నా భార్య. మీ ఇద్దరిలో ఎవరిని కోల్పోయినా నేను బతకలేనమ్మా, శవమైపోతా. కనీసం కొడుకు ప్రాణాల కోసమైనా తన మీదున్న కోపాన్ని తగ్గించుకోమ్మా, ప్లీజ్ అమ్మా. వేషాలు మార్చగలవు, మోసాలు చెయ్యగలవు, అభము శుభము ఎరుగనోళ్ళ బలి కోరతావు. ఎందుకు చూపిస్తావో నీలీలలో, ఎందెందు చూస్తున్నా నీ గాథలో. ఈ మావయ్యకి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో ఏంటో. కడుపు నిండిందా లేక కడుపు పగిలిపోయేలా ఉందా? మొత్తానికి నువ్వు అనుకునేది సాధించావు కదా. కన్న తల్లి కూతుర్లా ఉండే అత్తగోడల్ని విడదీసి ఇద్దరిని ఏడిపిస్తున్నావు కదే పాపిష్టిదానా. ఇప్పటికే మా నాన్న పోయాడని
గుండె పగిలే బాధలో ఉన్న మా అమ్మకి కొండంత అండగా ఉన్న సింధును కూడా దూరం చేసావు కదే. నువ్వేం బాగుపడతావే? మా అందరి ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది. అంటే ఆ సింధు ఏం తప్పు చేయలేదా? చేసింది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యని తను ప్రాణం పెట్టి తీర్చింది. నా కన్న కూతురుతో నన్ను నాన్న అని పిలిపించింది. నాలాంటి ఒక బాధ్యత లేని వాడిని మనిషిగా మార్చింది. తను కూడా నీలాగా స్వార్థంగానే ఉంటే బాగుండేది, కానీ అలా లేదు కదా. అందుకే నీకు నచ్చదు. తన మీద పగబట్టి మా అమ్మకి దూరం చేశావు. మా కళ్ళల్లోంచి వస్తున్న కన్నీళ్ళకి నువ్వు బాధపడే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఛ! మళ్ళీ సింధు భజన మొదలుపెట్టాడు. అయినా ఈ తేజగాడిని మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బాల్ కంప్లీట్ గా సింధు కోట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అటూ ఇటూ ఊగుతోంది. ఆ దమయంతి ఒక్కతే. తనని మచ్చుకు చేసుకుంటే చాలు, ఈ ఇల్లు ఈ ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తాయి. ఇప్పుడు ఇంకొక్కసారి వెళ్ళి ఈ రోజుకి ఫైనల్ టచ్ ఇచ్చొస్తాను. అత్తయ్యా, సింధు, దాము ఇంతవరకు ఏమీ తెలియదు. నువ్వెళ్ళి ఒక్కసారి భోజనానికి పిలువమ్మా. లేదు భాగ్యం, అత్తయ్యకి ఎదురుపడాలంటేనే ధైర్యం చాలడం లేదు. తన కళ్ళల్లో నా మీదున్న కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అలా అంటే ఎలా సింధు? ఎంతవరకని దాక్కుంటావు? నువ్వెంత దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం అంతకంత పెరుగుతుందే తప్ప తగ్గదు. నువ్వెళ్ళి ధైర్యంగా ఎదురుపడి మాట్లాడు. కొన్ని రోజులకి తన పట్టు తనే వీడుతుంది. ఇలా ఎదురు పడకుండా ఉండడం వల్లే బంధాలు శాశ్వతంగా తెగిపోతాయి. వెళ్ళు తల్లి. కోపం ఎప్పుడూ శాశ్వతం కాదు, ప్రేమే శాశ్వతం. భాగ్యం చెప్పింది నిజం సింధు. నీ బాధ్యతగా నువ్వు వెళ్ళి అమ్మని పిలు. నేను రిషిని కూడా ఆల్రెడీ వెళ్ళి పిలవమని చెప్పాను. ఒకవేళ ఆ అమ్మ రానని మొండికేస్తే అప్పుడు నేను వెళ్ళి పిలుస్తాను, సరేనా? వెళ్ళు. ఒరే, తను తీసుకొస్తుంది, నువ్వు కూర్చో. తాము, నాకు ఆకలేస్తుంది తాము. నువ్వు అన్నం పెడితేనే నేను తింటాను. రాదాము, వెళ్దాం. నాలో తాతయ్యని చూసుకుంటా అన్నావు కదా. నేను నీ ముందే ఉన్నాను కదా నానమ్మ. ఎందుకు బాధపడుతున్నావు? నేను నీతోనే ఉన్నాను కదా నానమ్మ. బాధపడకు నానమ్మ. భోంచేద్దాం రా. అత్తయ్య, మీరొచ్చి భోజనం చేయాలత్తయ్య. మిమ్మల్ని మోసం చేసింది ఆ సింధు, అంతేకాని మేమందరం కాదు కదత్తయ్య. మీరు పస్తులుండడమేంటి? పదండత్తయ్య. రానానమ్మా, తిందాం. అత్తయ్య, మళ్ళీ ఎందుకొచ్చావు ఇక్కడికి? చేయాల్సిన ద్రోహం అంతా చేసి ఇప్పుడు అత్తయ్యని పరామర్శించడానికి వచ్చావా? ఏయ్, నువ్వు మాట్లాడకు మధు. నేను అత్తయ్యని భోజనానికి పిలవడానికి వచ్చాను. నువ్వు నా మీద ఎటువంటి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. మోసం చేయటమే నీకు తెలిసిన ప్రేమ అయితే ఆ పాపిష్టి ప్రేమ నాకు అక్కర్లేదు అసలు. అత్తయ్య,
శశి, రిషి తినండమ్మా. తినండిరా రిషి శశి. మీకోసమే నేను తినడానికి వచ్చాను. తినండి. అమ్మా నువ్వు కూడా రా అమ్మా, వచ్చి కూర్చో. ఒక కన్న తల్లికి బిడ్డల్ని, ఒక భర్తకి భార్యని దూరం చేసే అంతటి రాక్షస బుద్ధి నాకు లేదు. అందుకే సింధుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి తను నాకు ఎక్కడ ఎదురు పడకూడదు, ఎక్కడ ఎదురు పడకూడదు, ఎక్కడ ఎదురు పడకూడదు, ఎక్కడ ఎదురు పడకూడదు, ఎక్కడ ఎదురు పడకూడదు. నాతో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు. నా చుట్టుపక్కల ఎక్కడా అది తిరగకూడదు. ఈ కండిషన్కి మీకు ఇష్టమైతేనే మేమిద్దరం ఈ ఇంట్లో ఉంటాం. లేదంటే నేను ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అత్తయ్య, తను వెళ్ళిపోయింది. మీరు కూర్చోండి. కూర్చోండి అత్తయ్య. రండి, తినండి అత్తయ్య. తినండి యష్. అసలే అత్తయ్య బాధలో ఉన్నారు. మీరు తినకపోతే తను అస్సలు తినరు. యష్, ప్లేటు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కోసం ఒక ముద్ద ఇక్కడ తిన్నాను. మిగతాది నా భార్యతో కలిసి తింటాను. ఒక కన్న తల్లికి బిడ్డల్ని, ఒక భర్తకి భార్యని దూరం చేసే అంతటి రాక్షస బుద్ధి నాకు లేదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి తను నాకు ఎక్కడ ఎదురు పడకూడదు. ఎవరు ఎవరికి తోడో
నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇలా కంచంతో పైకొస్తే అత్తయ్య బాధపడతారు. ఈ సమయంలో నువ్వు అత్తయ్య పక్కన ఉండడం చాలా ముఖ్యం యష్. ప్లీజ్ వెళ్ళు. సింధు, ఒక కొడుగ్గా అమ్మ పక్కన ఎప్పుడు ఉండాలో, ఒక భర్తగా నా భార్య పక్కన ఎప్పుడు నిలబడాలో నాకు బాగా తెలుసు. అమ్మ కింద భోజనం చేస్తుంది, నువ్వేం కంగారు పడకు. వద్దు యష్, నాకిప్పుడు అస్సలు తినాలనిపించడం లేదు. నా గొంతు దిగదు. ఇది నీ యశు ముద్ద. హ్మ్. నువ్వేనా 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 ఇది నీ సింధు ముద్ద. నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైన, నా కథకు సుఖాంతమైన నువ్వేనా, నాకు చిరు సంతోషమైన, ఇంక చాలు యష్. నీటివైనా, ఇది చివరి ముద్ద. నా కలకు నిజానివైన నువ్వేనా, నువ్వేనా 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 నువ్వేనా. యష్, నేనొకటి చెప్తాను, నువ్వు వింటావా? నాకు వినాలనిపిస్తేనే వింటాను. చెప్పేంటిది? నేను కొన్ని రోజులు ఈ ఇంటికి దూరంగా ఉంటాను యష్. నేనిక్కడ లేకపోతేనే అత్తయ్య హ్యాపీగా బయట తిరుగుతారు, అందరితో కూర్చొని మాట్లాడతారు, ఈ డిప్రెషన్ నుంచి త్వరగా బయటపడతారు. నేను కళ్ళ ముందు తిరుగుతున్నంతసేపు అత్తయ్యకు అవే చేదు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని రోజులు నేను దూరంగా ఉంటే తన కోపం తగ్గుతుంది. అప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. అలా చేస్తేనే మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది యష్. అర్థం చేసుకో. నీకు అసలు బుద్ధుందా సింధు? నాకు కుటుంబం అంటే కుటుంబంలో నువ్వు కూడా ఉన్నావని అర్థం. నిన్ను దూరం చేసుకొని నిన్ను ఏడిపించి నేను అందరితో కలిసి ఎలా హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావు? అది కాదు యష్. అత్తయ్య మొండితనం ఎలాంటిదో మనకి తెలుసు కదా. అంత కోపం తెచ్చుకోరు. ఒక్కసారి వచ్చిందా త్వరగా క్షమించరింకా. మా అమ్మ మొండితనం నీకు తెలిస్తే నీ మొగుడి జగమొండితనం కూడా నీకు తెలుసు కదా సింధు. లేదు యష్. ఇంకేం చెప్పకు. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను సింధు. అంతే. అర్థం చేసుకో యష్. నువ్వు నన్ను ఇలా సపోర్ట్ చేస్తుంటే అత్తయ్యకి నీ మీద కూడా కోపం వస్తుంది. నువ్వు తనకి దూరం అయిపోతావని నాకు చాలా భయంగా ఉంది. సింధు, నువ్వు నా గురించి ఆలోచిస్తావు, మా అమ్మ గురించి ఆలోచిస్తావు, మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావు. మరి నీ గురించి నేను ఆలోచించకపోతే ఎలా? నేనంత స్వార్థపరుణ్ణి ఎలా అవుతాను? అలా కాదు యష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు తగ్గాలి కదా. అందుకే నా మాట నెగ్గించి నువ్వు కాస్త తగ్గు. సింధు, నాకు అమ్మ కావాలి, అలాగే నువ్వు కూడా కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను సింధు. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను పూర్తిగా ధైర్యం కోల్పోతాను. నిన్ను నా చేతులతో నేను పంపించేస్తే నా ప్రాణమే పోతుంది సింధు. ఇక్కడ ఏం జరిగినా సరే మీ ఇద్దరిని నేనే కాపాడుకుంటాను. నేనెవ్వరిని వదులుకోలేను. అయినా నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ సమయంలో నాన్న బతికుంటే నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తుంటే ఊరుకునేవారా? నువ్వు వెళ్తాను అంటే గట్టిగా తిట్టి ఈ ఇంటిని ఒక్కటిగా ఉంచాల్సిన బాధ్యత నీదేనమ్మా అని అనరు? నా కుటుంబాన్ని కాపాడే శక్తి, ఆ శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. ఈ ఒక్క మాట ఇస్తే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తానమ్మా. అవును యష్, ఖచ్చితంగా అలానే అనేవారు కదా. మరిప్పుడు నాన్న లేరు కాబట్టి ఈ ఇంటికి నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాల్సిందే. ఇంకోసారి ఇంటిని వదిలి వెళ్తానంటావా? అనను. మా మంచి సింధు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. క్షమించాలా? నిన్ను క్షమించాలంటే నువ్వు తప్పు చేయాలిగా సింధు. నువ్వు తప్పు చేశావని అంటే నా కొడుకు మా అత్తయ్య ఒప్పుకోవటం లేదు. నేనే తప్పు చేసినట్టు వేలేస్తున్నారు. నువ్వు కావాలనే ఈ మంచితనం ముసుగు వేసుకుని నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నావు సింధు. నేనా అత్తయ్య? నిన్న రాత్రే కదా నీకు స్పష్టంగా చెప్పాను నాకు ఎదురు పడొద్దు అని. కొన్నేళ్ల పాటు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వమని అడిగాను కదా. మా నాన్న ఎలా చనిపోయారు? ఫ్లైట్ యాక్సిడెంట్. మా నాన్న ఆ రోజు అసలు ఫ్లైట్ ఎక్కలేదు. నువ్వు నిజం చెప్పకపోతే నేను షూట్ చేసుకుంటాను. ఈ ఆవేశంతోనే మావయ్య ప్రాణాలు తీసేసావు.